ముందు క్లాసులో మనం గుణింతాలు ఎలా ఏర్పడతాయి, గుణింత రూపం ఎలా ఉంటుంది అనే దాని గురించి తెలుసుకున్నాం కదమ్మా. అయితే ఈరోజు మనం వా గుణింతం గురించి చూద్దాం. వా గుణింతం అనేది ఎలా ఏర్పడుతుంది, దాని రూపం ఎలా ఉంటుంది, వా గుణింతాన్ని ఎలా పలకాలి అనే దాని గురించి ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దామమ్మా. ముందుగా అసలు గుణింతం అనేది ఎలా ఏర్పడుతుంది అంటే, అచ్చు యొక్క గుర్తులు హల్లుల మీదకి వచ్చి చేరినప్పుడు గుణింత రూపం అనేది ఏర్పడుతుంది. అంటే అచ్చుల యొక్క గుర్తులు గుణింతపు గుర్తులు అంటారు. ఆ గుణింతపు గుర్తులు ఏ హల్లు మీద అయితే వచ్చి చేరుతాయో ఆ హల్లు యొక్క గుణింతం అనేది ఏర్పడుతుంది అన్నమాట. అదే మనం ఆ విధంగానే మనం ఎన్ని గుణింతాలు చెప్పుకున్నాం, నా గుణింతం వరకు చెప్పుకున్నాం ఇప్పటి వరకు. ఈరోజు వా గుణింతం చూద్దామమ్మా, ఓకేనా? అయితే హల్లు యొక్క మొదటి రూపం పొల్లుతో మొదలవుతుందని చెప్పుకున్నాం కదమ్మా. ఈరోజు వా గుణింతం ఎలా స్టార్ట్ అవుతుందో చూడండి. వా యొక్క మొదటి రూపం వాకి పొల్లిస్తే ఉవ్వు. వా అనే హల్లుకి ఆ అనే అచ్చు వచ్చి చేరితే ఆ యొక్క గుర్తు ఏంటమ్మా? తలకట్టు. ఆ యొక్క గుర్తు ఏంటి? తలకట్టు. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ వాకి తలకట్టిస్తే వా అవుతుంది. వాకి పొల్లిస్తే ఉవ్వు. వా అనే హల్లుకి ఆ అనే అచ్చు వచ్చి చేరితే ఆ యొక్క గుర్తు దీర్ఘం. ఆ యొక్క గుర్తు ఏంటమ్మా? దీర్ఘం. అంటే వాకి దీర్ఘం ఇస్తే వా అవుతుంది. వాకి పొల్లిస్తే ఉవ్వు. వా అనే హల్లుకి ఈ అనే అచ్చు వచ్చి చేరితే ఈ యొక్క గుర్తు ఏంటమ్మా? గుడి. ఈ యొక్క గుర్తు ఏంటి? గుడి. అంటే వాకి గుడిస్తే వి అవుతుంది. వాకి పొల్లిస్తే ఉవ్వు. వా అనే హల్లుకి ఈ అనే అచ్చు వచ్చి చేరితే ఈ యొక్క గుడి ఏంటమ్మా? ఈ యొక్క గుర్తేంటి? గుడి దీర్ఘం. గుడి దీర్ఘం. అంటే వాకి గుడి దీర్ఘం ఇస్తే వి అవుతుంది. వాకి పొల్లిస్తే ఉవ్వు. వా అనే హల్లుకి ఏమిస్తున్నావు? ఊ అనే అచ్చు వచ్చి చేరుతుంది. అప్పుడు ఊ యొక్క గుర్తేంటి? కొమ్ము. ఊ యొక్క గుర్తేంటమ్మా? కొమ్ము. అంటే వాకి కొమ్మిస్తే ఊ అవుతుంది. వాకి పొల్లిస్తే ఉవ్వు. వా అనే హల్లుకి ఊ అనే అచ్చు వచ్చి చేరితే ఊ యొక్క గుర్తు ఏంటమ్మా? కొమ్ము దీర్ఘం. కొమ్ము దీర్ఘం. అంటే ఇప్పుడు ఏం పెట్టాలి ఇక్కడ? వాకి కొమ్ము దీర్ఘం ఇస్తే ఊ అవుతుంది. వాకి పొల్లిస్తే ఉవ్వు. వా అనే హల్లుకి అరు అనే అచ్చు వచ్చి చేరితే అరు యొక్క గుర్తు ఏంటమ్మా? రుత్వం. రుత్వం. అంటే వాకి రుత్వం ఇస్తే రు అవుతుంది. వాకి పొల్లిస్తే ఉవ్వు. వా అనే హల్లుకి అరు అనే అచ్చు వచ్చి చేరితే అరు యొక్క గుర్తు రుత్వ దీర్ఘం. రుత్వ దీర్ఘం. అంటే ఇప్పుడు వాకి రుత్వ దీర్ఘం ఇస్తే రు అవుతుంది. వాకి పొల్లిస్తే ఇవ్వు. వా అనే హల్లుకి ఏ అనే అచ్చు వచ్చి చేరితే ఏ యొక్క గుర్తు యత్వం. ఏ యొక్క గుర్తు ఏంటమ్మా? యత్వం. అంటే వాకి
యత్వం ఇస్తే వే అవుతుంది. వాకి యత్వం ఇస్తే వే అవుతుంది. వాకి పొల్లిస్తే ఉవ్వు. వా అనే హల్లుకి ఏ అనే అచ్చు వచ్చి చేరితే ఏ యొక్క గుర్తేంటమ్మా? ఏత్వం. ఏత్వం. ఏ అనే అచ్చుకు గుర్తేంటి? ఏత్వం. అంటే వాకి ఏమి ఇవ్వాలి ఇక్కడ? వాకి ఏత్వం ఇస్తే వే అవుతుంది. వాకి ఏత్వం ఇస్తే వే అవుతుంది. వాకి పొల్లిస్తే ఉవ్వు. వా అనే హల్లుకి ఐ అనే అచ్చు వచ్చి చేరితే ఐ యొక్క గుర్తు ఐత్వం. ఐ యొక్క గుర్తు ఏంటమ్మా? ఐత్వం. అంటే ఇక్కడ వాకి ఐత్వం ఇస్తే వై. వాకి ఐత్వం ఇస్తే వై అవుతుంది. వాకి పొల్లిస్తే ఇవ్వు. వా అనే హల్లుకి ఓ అనే అచ్చు వచ్చి చేరితే వా అనే హల్లుకి ఓ అనే అచ్చు వచ్చి చేరితే ఓ యొక్క గుర్తు ఓత్వం. ఓ యొక్క గుర్తు ఏంటమ్మా? ఓత్వం. అంటే వాకి ఓత్వం ఇస్తే ఓ అవుతుంది. వాకి ఓత్వం ఇస్తే ఓ అవుతుంది. వాకి పొల్లిస్తే ఇవ్వు. వా అనే హల్లుకి ఓ అనే అచ్చు వచ్చి చేరితే ఓ అనే అచ్చు వచ్చి చేరితే ఓ యొక్క గుర్తు ఓత్వం లేదా ఓత్వ దీర్ఘం. వాకి ఓత్వ దీర్ఘం ఇస్తే ఓ అవుతుంది. వాకి ఓత్వ దీర్ఘం ఇస్తే ఓ అవుతుంది. వాకి పొల్లిస్తే ఇవ్వు. వా అనే హల్లుకి అవు అనే అచ్చు వచ్చి చేరితే అవు అనే అచ్చు వచ్చి చేరితే అవు యొక్క గుర్తు అవు యొక్క గుర్తు ఏంటమ్మా? ఔత్వం. అవు యొక్క గుర్తు ఔత్వం. అంటే వాకి ఔత్వం ఇస్తే వౌ అవుతుంది. వాకి ఔత్వం ఇస్తే వౌ అవుతుంది. వాకి పొల్లిస్తే ఉవ్వు. వా అనే హల్లుకి అమ్మ అనే అక్షరం వచ్చి చేరితే అమ్మ అనే అక్షరం వచ్చి చేరితే అమ్ యొక్క గుర్తు సున్నా. అమ్ యొక్క గుర్తు ఏంటమ్మా? సున్నా. అంటే వాకి సున్నా పెడితే వం అవుతుంది. వాకి సున్నా పెడితే వం అవుతుంది. వాకి పొల్లిస్తే ఉవ్వు. వా అనే హల్లుకి ఆహా అనే అక్షరం వచ్చి చేరితే ఆహా యొక్క గుర్తు ఏంటమ్మా? విసర్గ. ఆహా యొక్క గుర్తేంటి? విసర్గ. అంటే వాకి విసర్గ ఇస్తే వహా అవుతుంది. వాకి విసర్గ ఇస్తే వహా అవుతుంది. ఈ విధంగా వాగులంత రూపం అనేది ఏర్పడింది మనకి. ఎలాగా? వా అనే హల్లుకి అచ్చుల యొక్క గుర్తులు అంటే ఈ గుర్తులను మనం ఈ వాకి వా మీదకి వచ్చేలా చేయడం వల్ల వాగులంతం అనేది ఏర్పడింది. చూసారా? వా అనే అక్షరానికి గుణింతం గుర్తులు చేరడం వలన వాగులంతం అనేది ఏర్పడింది. ఓకేనమ్మా? అయితే వాగులంతం ఏ విధంగా పలకాలనేది చెప్తాను, వినండి. వాకి తల కట్టిస్తే వా. వాకి దీర్ఘం ఇస్తే వా. వాకి గుడిస్తే వి. వాకి గుడి దీర్ఘం ఇస్తే వి. వాకి కొమ్మిస్తే వు. వాకి కొమ్ము దీర్ఘం ఇస్తే ఊ. వాకి ఋతువం ఇస్తే వృ. వాకి ఋతు దీర్ఘం ఇస్తే వృ. వాకి ఏత్వం ఇస్తే వే. వాకి ఏత్వం ఇస్తే వే. వాకి ఐత్వం ఇస్తే వై. వాకి ఓత్వం ఇస్తే ఓ. వాకి ఓత్వం ఇస్తే ఓ. వాకి ఔత్వం ఇస్తే వౌ. వాకి సున్నా పెడితే వం. వాకి విసర్గ ఇస్తే వహా. ఇది వాగులంతం అమ్మ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి.